హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 24th జనవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చూసినట్లయితే గణతంత్ర దినోత్సవ కవాతులో సంజయ్ ప్రళయ్. కర్తవ్య పథ్లో జరిగే 76th 76వ గణతంత్ర దినోత్సవ కవాతులో బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలను సైన్యం ప్రదర్శించనుంది. యుద్ధ క్షేత్రంలో నిఘా కోసం అభివృద్ధి చేసిన సంజయ్తో పాటు ప్రళయ్ క్షిపణి వ్యవస్థ కూడా తొలిసారిగా కవాతులో దర్శనమివ్వనుంది. అలాగే నిన్న కూడా చూసాము, 76వ గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వస్తున్న నేపథ్యంలో ఇండోనేషియా బృందం కవాతు నిర్వహించనుంది అని నిన్నటి కరెంట్ అఫైర్లో కూడా చూసాము. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. ఈ విధంగా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతేనే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న ఒకటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించింది, నిన్న ఒకటి వచ్చింది, ఈరోజు ఒకటి వచ్చింది. ఈ విధంగా గణతంత్ర వేడుకలు పోయినా కూడా గణతంత్ర వేడుకలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి డైలీ ఫాలో అవ్వడం వల్ల అన్నీ తెలుసుకోవచ్చు. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే భారత పర్యాటకులకు ప్రోత్సాహకాలు. భారత్, సింగపూర్ మధ్య 60 ఏళ్ల దౌత్య బంధానికి గుర్తుగా తమ దేశానికి వచ్చే భారతీయ పర్యాటకులకు పలు ప్రోత్సాహకాలు ఉంటాయని ప్రకటించింది సింగపూర్ ప్రభుత్వం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఆస్కార్ అవార్డ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆస్కార్ అవార్డ్స్ 97వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 2న జరగనున్న నేపథ్యంలో, ఆస్కార్ అవార్డుల వేడుక ఎప్పుడు అంటే మార్చి 2 నేపథ్యంలో ఈ పురస్కారాలకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రకటించింది. వీటికి సంబంధించిన నామినేషన్ల జాబితా. ఇవి ఎన్నవ పురస్కారాలు అంటే 97వ. అకాడమీ బృందం ఈ నామినేషన్ల జాబితాను ప్రకటించింది. మొత్తం 23 విభాగాలకు సంబంధించిన ఈ నామినేషన్ల జాబితాలో మన దేశం నుంచి ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో అనుజ లఘు చిత్రం నిలిచింది. ఈ అనుజ లఘు చిత్రాన్ని అడమ్స్ గ్రేవ్స్ తెరకెక్కించిన ఈ సినిమా లైవ్ యాక్షన్ విభాగంలో బరిలో దిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 14,505 బంతులతో MCA గిన్నిస్ రికార్డ్. ముంబై క్రికెట్ సంఘం MCA వాంఖేడే స్టేడియం స్వర్ణోత్సవాల్లో భాగంగా 14,505 ఎరుపు తెలుపు బంతులతో 50 years ఆఫ్ వాంఖేడే స్టేడియం అనే వాక్యాన్ని రూపొందించింది. 50 years ఆఫ్ వాంఖేడే స్టేడియం అని 14,505 బంతులతో వాక్యాన్ని రూపొందించింది. ఇది ప్రపంచంలో క్రికెట్ బాల్స్తో రూపొందించిన పెద్ద వాక్యం ఇదే కావడంతో MCA గిన్నిస్ రికార్డులో నిలిచింది. అలాగే వాంఖేడే స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ నిర్వహించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇది 50 years ఆఫ్ వాంఖేడే స్టేడియం అనే వాక్యాన్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈ తొలి టెస్ట్ మ్యాచ్ అనేది 1975 జనవరి 23 నుంచి 29 వరకు భారత్, వెస్టిండీస్ మధ్య వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ జరిగింది. అలాగే నెక్స్ట్ గుకేష్ @4 చెస్ స్టార్ దొమ్మరాజు గుకేష్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమ ప్లేయర్గా నిలిచాడు. తాజా ఫిడే జాబితాలో గుకేష్ 2,784 రేటింగ్ పాయింట్లు 4వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫిడే ర్యాంకింగ్స్లో నార్వే దిగ్గజ ఆటగాడు మ్యాగ్నస్ కార్ల్సన్ 2,832.5లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల గుకేష్ చాలా న్యూస్లో వస్తున్నాడు కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ ఎగ్జామ్స్లలో గుకేష్కి సంబంధించిన కంపల్సరీ క్వశ్చన్ చూడవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 1.20 లక్షల ఇగ్వానాలను అంతమొందించే యోచనలో తైవాన్. ద్వీప దేశమైన తైవాన్ దక్షిణ ప్రాంతంలో సుమారు 2 లక్షల ఇగ్వానాలు ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఈ ఇగ్వానాలు అంటే ఏంటి అంటే, ఇవి ఆకుపచ్చ రంగులో ఉండే ఇగ్వానాలు బల్లుల జాతికి చెందిన సరీసృపాలు. ఇవి బల్లిలాగానే ఉంటాయి. ఇవి బల్లుల జాతికి చెందినవి. ఇవి పాకే జీవులు. సుమారుగా 20 ఏళ్లు జీవిస్తాయి.
సో ఇవి గుంపులుగా పొలాల్లోకి చొరబడి పంటను నాశనం చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో తైవాన్ ప్రభుత్వం సుమారుగా 1.20 లక్షల ఇగ్వానాలను చంపేయాలని యోచిస్తుంది. ఇది కూడా ఇటీవల ఏ దేశం ఇగ్వానాలను చంపే యోచనలో ఉంది, చంపేయాలనుకుంటుంది అనే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. గుర్తుంచుకోండి, ఇగ్వానాలును తైవాన్ దేశం. అలాగే నియంత్రణ లేని ఏఐ విస్తరణతో ముప్పు అని ఐక్యరాజ్య సమితికి చెందిన సెక్రటరీ జనరల్ రానున్న కాలంలో కృత్రిమ మేధ ఏఐతో అలాగే వాతావరణ మార్పులతో పెద్ద ముప్పు ఉందని ఐక్యరాజ్య సమితి ఐరాసకు చెందిన సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పేర్కొనడం జరిగింది. ఇది ఎక్కడ జరుగుతుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే దావోస్లో. అలాగే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్. నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరెస్ట్ అధిరోహణకు 12.96 లక్షల రూపాయల రుసుము. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏంటంటే మనం చెప్పేది మౌంట్ ఎవరెస్ట్. దీన్ని అధిరోహించే అనుమతి రుసుము కోసం నేపాల్ ప్రభుత్వం భారీగా పెంచింది. ఒక్కో పర్వతారోహకుడు చెల్లించాల్సిన మొత్తం $11,000 నుంచి 15,000కు పెంచింది. ఇంతకుముందు $11,000 ఉండేది, ఇప్పుడైతే 15,000కు నేపాల్ ప్రభుత్వం పెంచింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు నేపాల్ పర్యాటక బోర్డు తెలిపింది. 27న సనాతన బోర్డు ప్రకటిస్తాం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో వివిధ అఖాడాలు, సాధువుల కూటములు ఈ నెల 27న సనాతన్ బోర్డు రాజ్యాంగ ముసాయిదా విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. సనాతన ధర్మాన్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తీసుకురావడమే దీని ఉద్దేశమని ఇవి వెల్లడించాయి. అలాగే గత 10 రోజులుగా కొనసాగుతున్న మహాకుంభమేళ 10 కోట్ల పుణ్యస్థానాల మైలురాయిని చేరినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. నెక్స్ట్ చూద్దాము. ఇది మన తెలంగాణ అంశాలలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు. ఉమ్మడి మహబూబ్నగర్ అలాగే రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరును దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి పేరిట ఎస్ జైపాల్ రెడ్డి PRL పథకంగా నామకరణం చేస్తూ, అలాగే సింగూరు కాలువకు శిలరపు రాజనరసింహ సింగూరు కెనాల్స్గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మన తెలంగాణలో సంబంధించిన అంశం కాబట్టి ఇది అప్కమింగ్ ఎగ్జామ్స్లలో రావచ్చు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇటీవల ఏ పేరును పెట్టారు అని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది ఫ్రెండ్స్ టుడే January 24, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.